గైస్ వన్స్ మనం క్వాలిటీ టెస్ట్ పాస్ అయిన తర్వాత ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఈ విధంగా డాష్ బోర్డ్ ఉంటుంది కదా, సెట్టింగ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయడంతో ఇక్కడ ప్రొఫైల్ ఆప్షన్ ఉంటుంది. ప్రొఫైల్ని అయితే మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ థింగ్స్ అని మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. వన్స్ మీకు ఎప్పుడైతే మీ పర్టికులర్ క్వాలిటీ టెస్ట్ మీరు పాస్ అయిపోతారో అప్పుడు ఈ పర్టికులర్ థింగ్ అనేది ఇంపార్టెంట్. దీన్ని ఇప్పుడు మనం చేసేసుకుందాం అనమాట. నా దగ్గర కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉందనుకుంటా, కొంచెం లోడ్ అవ్వడానికి టైం పడుతుంది. నేను నా పర్టికులర్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. ఫస్ట్ నేమ్ దగ్గర లాస్ట్ నేమ్ దగ్గర యాజ్ పర్ యువర్ గవర్నమెంట్ ఐడి ప్రకారం ఇచ్చేయండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మీరు క్వాలిటీ టెస్ట్ రాసినప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారో ఆ పర్టికులర్ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి. అండ్ దాని తర్వాత ఇక్కడ ఇండియా, ఇక్కడ స్టేట్ దగ్గర వచ్చేసి మహారాష్ట్ర అండ్ నేను ముంబై ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీస్కి సంబంధించిన అడ్రస్ ఇచ్చినట్టయితే మనకు మోర్ ఎర్నింగ్ సోర్సెస్ అనేవి జరుగుతాయి. ఇక్కడ స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర ఇచ్చాను, ఇక్కడ ముంబై ఇచ్చాను. మీరు కూడా స్టేట్ అండ్ అడ్రస్ సేమ్ ఇవ్వచ్చు. అంటే ఈ 56A ఉంది కదా, అక్కడ 56B 56C ఈ విధంగా ఇవ్వండి. బట్ మీరు దాంతోపాటు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్కి నేమ్ సంబంధించిన నేమ్ ఇవ్వచ్చు. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు అందరూ ఇదే దించారనుకోండి, మీ అకౌంట్ సస్పెండ్ అవుతుంది. ఇది కూడా చెప్తున్నాను. బట్ ఈ అడ్రస్ మాత్రం ఇవ్వద్దు. బికాస్ 4-5 అయిన ఇస్తారు నేను ఇప్పుడు చూపించింది. ఏదో ఒక చోట బ్యాన్ అయింది. ఇక్కడ పోస్టల్ కోడ్ వచ్చేసి మీరు ఇప్పుడు నేను ముంబైది ఇచ్చాను కాబట్టి ముంబై పిన్ కోడ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు పిన్ కోడ్ వస్తుంది. మీరు కూడా ఎక్కడైతే ఏదైతే సిటీ ఇస్తారో దానికి సంబంధించిన సిటీ యొక్క పిన్ కోడ్ మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ పర్టికులర్ ఇవ్వండి. అడ్రస్ ఒకటి ఇచ్చేసి పిన్ కోడ్ ఒకటి ఇవ్వద్దు, అక్కడ కూడా బ్లాక్ అవుతుంది. జెండర్ దగ్గర మెయిల్ చూసేసుకున్నాను, మీరు ఏంటైతే అది. ఇక్కడ మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఇక్కడ మెయిల్ని చేంజ్ చేయొచ్చు. ఇక్కడ మీకు వచ్చిన నోటిఫికేషన్స్ వస్తాయి. ఇక్కడ పేమెంట్ మెథడ్ సెక్షన్లో ఇక్కడ మీకు ఎయిర్టీఎం వైస్ నేను రికమెండ్ చేసేది పేటీఎం కూడా కాదు. ఎయిర్టీఎం రికమెండ్ చేస్తున్నాను. ఎయిర్టీఎంలో సెక్యూర్ అండ్ సేఫ్ ఉంటుంది. అండ్ ఎయిర్టీఎంలో నుంచి కూడా మీరు సంపాదించవచ్చు. మీరు ఎయిర్టీఎంలో ఇందులో నుంచి వచ్చిన అమౌంట్ని మళ్ళీ అక్కడ మీరు ఎయిర్టీఎం క్యాషియర్ త్రూ వేరే వాళ్ళకి సెండ్ చేస్తూ కూడా దాన్ని డబల్ అయితే చేయొచ్చు అనమాట. ఎయిర్టీఎం అయితే చూసేసుకోండి. ఇక్కడ యూజర్ నేమ్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. న్యూ యూజర్ నేమ్, కన్ఫర్మ్ యూజర్ నేమ్ అని ఉంటుంది కదా. మీరు యూజర్ నేమ్స్ 30 డేస్కి ఒకసారి అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ యూజర్ నేమ్ షుడ్ బి 6 to 31 క్యారెక్టర్స్ లాంగ్ అండ్ ఆల్ఫా న్యూమరిక్ ఓన్లీ అని ఉంది. ఇంకా స్పెషల్ క్యారెక్టర్స్ ఏం వాడకుండా మీరు యూజర్ నేమ్ చేయొచ్చు. వన్స్ మీరు యూజర్ నేమ్ కంటిన్యూ చేసేసిన తర్వాత 30 డేస్ తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి ఉండదు. అండ్ ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ని అయితే అప్డేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, ఆప్షనల్ ఇది. అండ్ దాని తర్వాత ఇక్కడ వెరిఫై ఐడి, వన్స్ $5 కంప్లీట్ అయిన తర్వాత మనం వెరిఫై ఐడి చేసుకున్న తర్వాత దెన్ మనకి అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే పేమెంట్ మెథడ్ కనిపిస్తుందో ఈ పేమెంట్ మెథడ్ దగ్గర మీకు ఎయిర్టీఎంని అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్టీఎం అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నా డైలాగ్ తెలుసు కదా, జై హింద్ అండ్ భారత్ మాతాకి జై.